వీడియోలు చూస్తే డబ్బులు ఇస్తాం అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. కానీ చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో నమ్మి చాలా మంది మోసపోయారు. నమ్మే వాళ్ళు ఉండాలే కానీ నయవంచన చేసే వాళ్ళు మన చుట్టూ బోలెడంత మంది ఉన్నారని మరొకసారి చిత్తూరు జిల్లాలో జరిగిన ఘరానా మోసం చెప్తోంది. ఒకసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. చిత్తూరు జిల్లాలో వెలుగు చూస్తుంది ఆరా యాప్ మోసాలు. మొన్న మదనపల్లి, ఇప్పుడు గంగాధర నెల్లూరులో ఆరా చీటింగ్ బయటపడింది. ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. వీడియో చూస్తే వేలకు వేలు వస్తాయని చెప్పి నమ్మించారు నిర్వాహకులు. ఆరా యాప్ ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పి నిర్వాహకులు నమ్మించారు. 15 సెకండ్ల వీడియో చూస్తే చాలు రోజుకు 650 రూపాయలు ఇస్తామని చెప్పి యాప్లో సభ్యత్వం ఇప్పించారు. 2000 నుంచి 38 లక్షల దాకా కట్టించుకున్నారు నిర్వాహకులు. ఇతరులను చేర్పిస్తే 30% రిఫరల్ బోనస్ కూడా ప్రకటించింది ఆరా సంస్థ. 10 మందిని చేర్పిస్తే 5000 ఇస్తారట. 100 మందిని చేర్పిస్తే 30,000, 300 మందిని చేర్పిస్తే ₹1,00,000 ఆఫర్ కూడా ప్రకటించారు. ప్రజలను నమ్మించేందుకు మొదటి వారం రోజులు డబ్బులు చాలా క్లియర్ గా చెల్లించింది సంస్థ. ఆరా యాప్ పనిచేయకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు వెదురుకుప్పం మండలంలోనే 200 మంది దాకా ఉన్నారు. పెనుమారు PS లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కి కూడా బాధితులు కంప్లైంట్ చేశారు. ఆరా యాప్ ఏపీ ఇన్ఛార్జ్ మోహన్ బాబు అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి పోలీసులు. నేను ఈ ఆరా కంపెనీలో జాయిన్ అయ్యాను. నా హెడ్ ఆఫీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి మోహన్ బాబు. ఇతని కిందంతా మేము బాధులైనాము. ప్రతి ఒక్కటి మేము 20,000 కట్టి జాయిన్ అయ్యి ఇతని కింద నష్టపోయాము. కానీ దీంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు మోహన్ బాబు అనే అతను అరెస్ట్ అయినాడు మదనపల్లిలో. మోహన్ బాబు అరెస్ట్ అయింది, ఎందుకు అరెస్ట్ అయినాడు అంటే అనుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి హెడ్ అని తెలిసింది అతని వల్ల మేమంతా చాలా మంది దగ్గర 200 మంది మెంబర్స్ మోసపోయాము మా మండలంలో. దీంట్లో ఆప్షన్స్ ఇచ్చారు సార్. లింక్ మాకు ఆశ పెట్టారు. కార్లు వస్తాయి, గిఫ్ట్లు వస్తాయి, బైక్లు వస్తాయి, ల్యాప్టాప్లు వస్తాయి అని ఆశ పెట్టించాడు. ఆ ఆశ పెట్టడంతో కూడా మేము దీంట్లో జాయిన్ అయ్యాం.